తాజా సమాచారం చూస్తున్నాం. ఏప్రిల్ చివరి వారంలో డిఎస్సి ప్రకటన రానుంది. మార్చి తొలి వారంలో టెట్ నోటిఫికేషన్ ఉంటుందని మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగాంజనేయులు అడిగి తెలుసుకుందాం. నాగాంజనేయులు చెప్పండి, డిఎస్సి టెట్ పై మంత్రి కడియం ఏమన్నారు? రాకేష్, డిఎస్సికి సంబంధించి ఒక రకంగా కొంతమంది అభ్యర్థులు కొన్ని రోజులుగా గందరగోళంగా ఉన్నారు. టెట్ డిఎస్సి కంబైన్ నిర్వహిస్తారు, లేకపోతే డిఎస్సిని టెట్ ని ఏ విధంగా నిర్వహిస్తారు అనిపై కొంత గందరగోళంగా ఉంది. దీనిపై మంత్రి కొద్దిసేపటి క్రితం క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు అంటే ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి, అదేవిధంగా టెట్ నిర్వహణకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు. దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. దీంతో సుమారుగా ఒక 10,000 ఉద్యోగాలు భర్తీ ఉండే అవకాశం ఉంది అని చెప్పి మంత్రి సుజాకి చెప్పారు. దీనికి సంబంధించి టెట్ నిర్వహణ కూడా ముందు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచి ఈ దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది, ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారనే కూడా కొంత దీని మీద క్లారిటీ వచ్చింది. ప్రస్తుతానికి చూస్తే టెట్ మార్చి మొదటి వారంలో దీనికి సంబంధించి ఇది ఏదైతే పరీక్ష నిర్వహించాలో దానికి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు. ఈ ఏప్రిల్ 2వ వారంలో దీనికి సంబంధించిన పరీక్ష కూడా జరుగుతుంది. అయిన వెంటనే అంటే 2 వారాల గ్యాప్ లో ఈ డిఎస్సికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేస్తామని చెప్పారు. దీనికి ఏప్రిల్ 2వ వారంలో దీని నోటిఫికేషన్ ఇచ్చి జూన్ చివరి వారంలో డిఎస్సి పరీక్ష నిర్వహించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జూలై 2వ వారంలో మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తి చేసి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడంతో పాటు విద్యార్థులు ఏ విధంగా గందరగోళం కూడా ఇవ్వక్కర్లేదు. టెట్ డిఎస్సి రెండు వేరువేరుగా నిర్వహిస్తాం కాబట్టి దీని మీద ఒక రకంగా నిర్ణయం తీసుకున్నట్టు కొద్దిసేపటి చెప్పారు. దీంతో పాటు ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ జంబ్లింగ్ విషయం కూడా ఇప్పుడు కొంత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ సంబంధించి జంబ్లింగ్ ఉండదని చెప్పి కూడా మంత్రి తేల్చి చెప్పారు. రాకేష్, ధన్యవాదాలు నాగాంజనేయులు.